ప్రయాణం ఇక్కడ మొదలైంది. కానీ ఈరోజు గమ్యం మాత్రం రహస్యంగా దాగి ఉన్న ఒక కథ. వరంగల్ నేల ప్రతి రాయి ఒక చరిత్ర, ప్రతి గోడ ఒక గాథ. ఈరోజు మీకు చూపించబోయేది చాలామందికి తెలియని ఒక రహస్యం. ఈ సైలెంట్ రోడ్లలో బైక్ నడిపేటప్పుడు కాలం వెనక్కి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి మలుపు వెనక ఒక ప్రశ్న, ప్రతి అడుగులో ఒక కుతూహలం. ఈరోజు నేను చూపించబోయేది మట్టి కోట. ఇది వరంగల్ కోటకు దగ్గరలో ఉంటుంది. కానీ ఇది ఎందుకు కట్టారు, నేల కింద దాచడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నలే నన్ను ఇక్కడికి లాగుతున్నాయి. ఈ ప్లేస్ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఎవరూ లేరు, చాలా నిశ్శబ్దంగా, చుట్టూ చెట్లు, మధ్యలో బాట. ఇక్కడికి రాత్రి వేళ రావాలంటే మనుషులు రాలేరు. ఈ బాట ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన ఈ కోట వారి శౌర్యం, శిల్పకళ, శక్తికి ప్రతీక. ఇది రాణి రుద్రమాదేవి పాలనలో ఈ కోట తన మహిమను తాకింది. లోపలికి అడుగుపెట్టే ముందు చూపును సరిగ్గా నిలిపే ప్రయత్నం చేద్దాం. ఇదే మట్టి కోట. బయటకు చూసినప్పుడు ఇది ఒక సాధారణ స్థలం లాగా కనిపిస్తుంది. కానీ లోపల దాగి ఉంది ఒక ఆలయం, ఒక మర్మం. ఇది ఎందుకు నేల కింద కట్టారో, శత్రువుల కళ్ళకు చిక్కకుండా ఉండటానికా, లేక ప్రత్యేక ఆరాధన కోసం కట్టారో ఇప్పటికీ ఎవరికి సమాధానం తెలియదు. ఇక్కడి వింత నిశ్శబ్దం, చరిత్ర తన మౌనంతో మనతో మాట్లాడుతున్నట్టుంది. ఈ గోడలు కేవలం రాళ్ళు కావు, ఇవి కాలం చెబుతున్న కథలు. పక్కన మొత్తం చెట్లు, మధ్యలో ఈ ఆలయం. ఈ రాతి చెక్కడం ఎంతో పురాతనమైనది. ఇప్పుడు ఇలా ఎవరూ చెక్కలేరు. ప్రతి చరిత్ర రాళ్లపై చెక్కబడింది. అప్పట్లో ఇది ఒక ఆలయం. అసలు ఇది ఎందుకు కట్టారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో ఈ ఆలయం. చూడటానికి చాలా భయంకరంగా ఉంది, ఎందుకంటే చుట్టుపక్కన ఎవరూ లేరు. ఇక్కడికి ఒకసారి రాత్రిపూట రావడానికి ప్రయత్నం చేద్దాం, ఎలా ఉంటుందో. ఈ రాళ్ళు చూడండి ఎట్లా చెక్కారో. రాళ్ళపై చెక్కిన ఈ రూపాలు గమనిస్తే ఒక భయానక ప్రతిరూపంలా కనిపిస్తాయి. అంత లోతైన చీకటి, లోపలికి వెళ్ళాలా వద్దా అని అనిపించేలా ఉంది. ఇక్కడ కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారట. వింటుంటేనే భయంగా ఉంది. ఇక్కడ ఏం జరిగిందో ఎవరికి ఏమీ తెలియదు. ఆ గుహ చూడండి ఎలా ఉందో. లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. లోపల ఏముందో అని తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ దీన్ని చూస్తుంటే భయం వేస్తుంది. వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను. ఇదంతా చూస్తుంటే భయం వేస్తుంది. ఇక్కడికి మనుషులు ఎవరూ వచ్చినట్టు లేరు. ఇక్కడికి రాత్రిపూట రావాలంటే చేయాల్సింది పెద్ద సావాసం. ఇలాంటి ప్రదేశాలు మన తెలంగాణలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి మన చరిత్రను చెబుతున్నాయి, కానీ ఒకవైపు మర్మాన్ని, ఇంకోవైపు భయాన్ని కలిగిస్తున్నాయి. ఇది కేవలం శిథిలం కాదు, ఇది ఒక అజ్ఞాత రహస్యపు తలుపు. ఇది నేను ఈరోజు చూసిన దాగిన ప్రదేశం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రహస్యాలను తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.